వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున రివర్స్ మార్గేజ్ గురించి విపులంగా తెలుసుకుందాం. రివర్స్ మార్గేజ్ అంటే ఏమీ లేదు, మనం ఉన్నటువంటి ఇంటిపై, రెసిడెన్షియల్ ప్రాపర్టీపై మనకి అవసరమైతే, పెన్షనర్ అయితే ఆ పెన్షన్కి తోడు మరికొద్ది అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు, లేదంటే ఇతరత్ర ఇన్కమ్ అవసరమైనప్పుడు, లేదా మెడికల్ పర్పస్ అవసరమైనప్పుడు, ఈ విధమైనటువంటి అవసరాల కోసం మనకున్నటువంటి ప్రాపర్టీనే బ్యాంకులో తాకట్టు పెట్టి నెల నెల, లేదంటే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అమౌంట్ని పొందుకోవడాన్నే రివర్స్ మార్గేజ్ అంటారు. లోన్ పర్పస్ అప్గ్రేడేషన్ ఆర్ రెనోవేషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొరకు మనకున్నటువంటి ఎగ్జిస్టింగ్ ఇన్కమ్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునేటందుకు, మెడికల్ పర్పసెస్ కొరకు ఈ విధమైనటువంటి అవసరాల కొరకైతే మనం రివర్స్ మార్గేజ్ ద్వారా అమౌంట్ని తీసుకోవచ్చు. నాట్ ఫర్ స్పెక్యులేటివ్ ట్రేడింగ్, బిజినెస్ పర్పస్. అదొకటి గమనించండి. ఎవరు ఎలిజిబుల్ అంటే షుడ్ బి మోర్ దాన్ 60 years ఏజ్ ఉండాలి. ఒకవేళ కపుల్ కనుక జాయింట్ బారోవర్స్గా తీసుకుంటే మోర్ దాన్ 60 years, మరొకరు మోర్ దాన్ 55 years అయినప్పటికీ కూడా దే ఆర్ ఎలిజిబుల్. దే షుడ్ బి ద ఓనర్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. This property may be self-acquired or inherited property. వారు సొంతగా సంపాదించినది అయినా, లేకపోతే ఇన్హెరిట్గా వారికి వచ్చినదైనా, వారికి కనుక టైటిల్స్ ఉంటే వారు దానిపై లోన్ అవైల్ చేయవచ్చు. ఏదైతే ప్రాపర్టీ రివర్స్ మార్గేజ్కి ఇస్తున్నారో దట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్. దానిపై ఎటువంటి తాకట్టులు ఉండకూడదు. లోన్ అమౌంట్ ఎంత ఇస్తారంటే దీనిలో మ్యాక్సిమం అప్ టు 2 crores. అది కూడా సబ్జెక్ట్ టు ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ. మరి రిపేమెంట్ పీరియడ్ ఎంత ఉండొచ్చు అంటే 20 years మ్యాక్సిమం. మరి ఈ లోనులో రిపేమెంట్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే అవుట్ స్టాండింగ్ లోన్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ షాల్ బికమ్ డ్యూ అండ్ పేయబుల్ 6 months ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ద లాస్ట్ సర్వైవింగ్ బారోవర్. ఒకవేళ జాయింట్ బారోవర్స్ ఉంటే ఆఖరి బారోవర్ మరణించిన 6 నెలల నుంచి రిపేమెంట్ స్టార్ట్ అవుతుంది. మరి మోడ్ ఆఫ్ డిస్బర్స్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మంత్లీ, లేదా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఈ విధంగా వారికి నచ్చిన విధంగా తీసుకోవచ్చు. అయితే మంత్లీ మ్యాక్సిమం ఎంతవరకు అంటే అప్ టు 50,000. అదే లంసమ్గా ఒకేసారి కావాలి అనుకుంటే మాత్రం 50% ఆఫ్ ద టోటల్ ఎలిజిబుల్ అమౌంట్ని ఇస్తారు. అది కూడా మ్యాక్సిమం 15 lakhs. ఇక సెక్యూరిటీ అంటే ఈ యొక్క రివర్స్ మార్గేజ్లో ద లోన్ షాల్ బి సెక్యూర్డ్ బై రిజిస్టర్డ్ మార్గేజ్ ఆఫ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆర్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ ఫేవర్ ఆఫ్ ద బ్యాంక్. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే కమర్షియల్ ప్రాపర్టీ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ రివర్స్ మార్గేజ్. కమర్షియల్ ప్రాపర్టీ పైన ఇవ్వరు, రివర్స్ మార్గేజ్ లోన్ ఇవ్వరు. ఓన్లీ రెసిడెన్షియల్ ప్రాపర్టీపై, వారు ఉంటున్నటువంటి ఇంటి ప్రాపర్టీ పైనే ఈ యొక్క రివర్స్ మార్గేజ్ లోన్ ఇస్తారు. మరి ఇది క్లుప్తంగా. మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.